మీ అమ్మని ఈ 4 మాటలు ఎప్పుడూ అనకండి. మీ లైఫ్లో ఇప్పటికీ మీతో పాటు మీ అమ్మ ఉంటే మీరు ఈ ప్రపంచంలోనే చాలా లక్కీ పర్సన్ అని గుర్తుంచుకోండి. కానీ ఏ పరిస్థితిలో అయినా ఈ 4 మాటలు ఆమెను అంటే మాత్రం మీకంటే దుర్మార్గులు ఈ ప్రపంచంలో ఎవరు ఉండారని గుర్తుంచుకోండి. మొదటిది, నువ్వు మా కోసం ఏం చేశావు? ఈ మాట మీ అమ్మను గుండె పగిలేలా చేస్తుంది. డెలివరీ టైంలో ఏదైనా జరగరానిది జరిగితే తన ప్రాణం పోవచ్చని తెలిసి కూడా నీకు జన్మనిచ్చిన ఆమెను ఇలా అనటం ఎంతవరకు కరెక్ట్? రెండవది, అసలు నీకేం రాదు. ఎవరి దగ్గరైతే నడవడం, మాట్లాడడం, తినడం నేర్చుకున్నామో ఆమెనే ఇలా అంటే సూర్యుడికి ప్రకాశించడం రాదు అన్నట్టుగా ఉంటుంది. ఈ రోజున్న టెక్నాలజీ ఆమెకు అర్థం కాకపోవచ్చు, కానీ మనం ఏం చెప్పకుండానే మన బాధని అర్థం చేసుకునే చాట్ జీపీటీ తన దగ్గర మనం పుట్టినప్పటి నుండే చూస్తున్నాం కదా. ఇక మూడవది, ప్రతిసారి నన్ను ఏదో ఒకటి అంటూనే ఉంటావు అని. నిన్ను అనాలని కాదు, నువ్వు ఎక్కడ రాంగ్ రూట్లో వెళ్తావో అన్న భయం తాను అలా అనేలా చేస్తుంది. ఇక నాలుగవది, నువ్వు నా లైఫ్లోకి ఎప్పుడు ఎంటర్ఫియర్ అవ్వద్దు. అమ్మకి మనం తప్ప మరొక ప్రపంచం ఎవరు ఉండరు. నువ్వు ఈరోజు శ్వాస పీల్చుకుంటున్నావంటే అది మీ అమ్మ నీకు జన్మనిచ్చింది కాబట్టి అలాంటి అమ్మను అలా అనవద్దు కదా. అమ్మ మీ దగ్గర నుండి దూరమైన రోజు అప్పుడు మీకు అర్థమవుతుంది ఈ ప్రపంచంలో ఏది ఆశించకుండా నిస్వార్థంగా ప్రేమించే ఒకే ఒక పర్సన్ మీ అమ్మ మాత్రమే అని.